హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మన బ్లాగ్లో నేను తాళీలమ్మకి వచ్చాను అనమాట. సో తాళీలమ్మ అనేది ఒక చిన్న టెంపుల్ వెమ్లవాడకి దగ్గరలో. నిన్న ఈవినింగ్ మేము వెమ్లవాడకి వచ్చింది అరౌండ్ 9:30. సో ఇవాళ మార్నింగ్ దర్శనం అయిపోయింది. ఇక్కడ తాళీలమ్మ దగ్గరికి వచ్చినాం. సో ఇవాళ ఇక్కడ కుకింగ్ ఎట్లా చేసుకుంటాం, ఏమేమి వండుకుంటాం, ఇక్కడ టెంపుల్ ఎట్లా ఉంటుంది. యాక్చువల్గా టెంపుల్ రీనోవేట్ చేస్తున్నారు. సో పాత టెంపుల్ తీసేసి ఇప్పుడు కొత్తగా చేస్తున్నారంట, అది కూడా చూపిస్తాం. సో చాలా చిన్న టెంపుల్, కానీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వస్తే ఫన్ మాత్రం లెవెల్లో. ఆల్ ది అప్డేట్స్ స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాం. సో టెంపుల్ని రీనోవేట్ చేస్తున్నారు. ముందు ఒక చిన్న టెంపుల్ ఉండే, ఆ టెంపుల్ తీసేసి ఇప్పుడు కొత్తగా చేస్తున్నారంట. చుట్టూ లొకేషన్ అయితే మారు ముద్ద చోడు చింత. టెంపుల్ చుట్టూ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం చెట్లే ఉంటాయి, కోకోనట్ ట్రీస్, పామ్ ట్రీస్, ఇంకా తాటి చెట్లు కూడా ఉంటాయి మెయిన్గా. సో బాగుంటుంది అట్మాస్ఫియర్. అండ్ మా వాళ్ళు కుకింగ్ కోసం అన్నీ రెడీ కూడా చేసేసుకున్నారు, కటింగ్ అవన్నీ. అండ్ ఇవి మొత్తం సామాన్ అన్నమాట తెచ్చుకున్నాము. సో ఒక సైడ్ రైస్ పెట్టినారు, ఇంకో సైడ్ చికెన్ చేస్తున్నారంట. యూట్యూబ్లో వేస్తా. ఏం వండుతున్నావు? చికెన్. బా పోల కళ్ళు మండుతున్నాయి బ్రో. చికెన్ గైస్, చికెన్. కోయ్ 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 ఏయ్ డెడికేటెడ్ టు ఆల్ ది థమ్స్ అప్ బ్యాచ్. మళ్ళీ అలా చిల్ అవుతే మనం ఇలా చిల్ అవ్వాలన్నమాట. కలిసి पता है मैं कौन हूँ? शंकर, उस्ताद स्मार्ट शंकर. తిన్నాక ఇంకా మిగిలిన యూటెన్సిల్స్ అన్నీ వాష్ చేసేసుకోవాలి కాబట్టి సో మా వదినలు ఇక్కడ అదే చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా నడక మారింది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో కుకింగ్ అయిపోయింది, తినడం అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. సో అన్నీ ప్యాక్ చేసేస్తున్నాం. ఇట్లుంటుంది మా బందోబస్తు. సిలిండర్, స్టవ్, డేక్షలు, గిన్నెలు. దేని మీద అది కట్టుకైతుంది. చి హోప్ఫుల్లెస్ పీపుల్. సో 5 o'clockకి మేము ఇంకా రిటర్న్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీరు కూడా మీ లైఫ్లో ఏదో ఒకసారి ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.